కేశినేని నాని ఒక బ్యాంక్ కరప్టెడ్ ఫెలో. అప్పులు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి వ్యక్తి కేశినేని నాని. ఇవాళ అసూయతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఉర్సా కంపెనీ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లేని సంబంధాలు చిన్నీకి కంపెనీకి అంటగడతా ఉన్నాడు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంపెనీ పెడతాం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం నిబంధనల మేరకు కేటాయిస్తే భూముల్ని దాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్నికి అంటగట్టినటువంటి మూర్ఖుడు కేశినేని నాని. ఎందుకంటే విజయవాడలో ఇతను కబ్జాలు చేసి ఇతను సొంత పాత బస్టాండ్ ఎదురుకుండా సొంత ఆఫీసు పక్కన సుబ్బారావు సైట్ కబ్జా చేశాడు. అవతల పక్కన సొంత సామాజిక వర్గం సైట్ని కబ్జా చేయకపోతే వాళ్ళు తిరగబడ్డారు. నిడమానూరులో ఈ ఇంటి పక్కన స్థలం దాన్ని కబ్జా చేయకపోతే అమెరికా నుంచి వాళ్ళు వచ్చి సొంత బంధువులైండి వాళ్ళు తిరగబడ్డారు. ఇవాళ విజయవాడ నగరంలో ఇతనుకున్న ప్రతి ఆస్తి బ్యాంకుల్లో అప్పుల్లో సీజ్ అయిపోయి ఉంది. జేడు హోటల్స్ కానీ ఆ హోటల్స్ బ్యాంకు అప్పు ఎగ్గొడటానికి అగ్రిమెంట్లు మార్చి లీజ్ అగ్రిమెంట్లు పుట్టించి కనబడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి కేశినేని నాని. ఇవాళ ఎక్కడ కనబడితే అక్కడ చొక్కా పట్టుకొని నిలదీయడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఒకేపు శ్రీరామ్ చిట్ ఫండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒకవైపు ఎంప్లాయీస్ కి జీతాలకు ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆఖరికి సొంత కార్లు ఫైనాన్స్ లో ఉండి దాచుకొని తిరుగుతున్నాడు. ఇది కాకుండా దొంగ నెంబరు పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్ బస్సులను అమ్మేస్తున్నట్లు ఇతను కోసం ఆళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా బ్యాంకుల్ని, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని, అలాగే కబ్జాల్లో పక్క స్థలం వాళ్ళని, సొంత బంధువుల్ని, సొంత సామాజిక వర్గాల్ని ఎందరిని విజయవాడలో మోసం చేసి కనపడకుండా హైదరాబాద్ లో దాక్కున్నటువంటి కేశినేని నాని ఇవాళ చిన్ని ఎదుగుదల చూసి, చిన్ని ఎదుగుదల అటు పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్ గా, ఇలాగా వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా అన్ని రకాలుగా చిన్ని ఎదుగుదల చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు, బురద కుమ్మరిస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా నానికి, నువ్వు చిన్ని అన్న మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ మొహం మీదే పడుద్ది. ఇవాళ నీ కింద ఉన్నటువంటి అప్పులు సమాధానం చెప్పు, ఎగ్గొట్టిన అప్పులకు సమాధానం చెప్పు, బ్యాంకుల నుంచి తప్పి తిరుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఇంకొకసారి గనక నువ్వు చిన్ని విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే నిన్ను ఎక్కడున్నా పట్టుకొని బడిత పూజ చేస్తామని కేశినేని నానికి హెచ్చరిస్తాము.